Right, thank you. Important. తేదీ 47వ సంవత్సరంలో స్వాతంత్రం తెచ్చారు. మరి ఈ పరిస్థితి ఈరోజు భారతదేశం మొత్తం జరుపుకుంటుంది. విధంగా ఈరోజు మనం రఫానీ గారి ఆధ్వర్యంలో జెండా ఎగరవేశాం. మున్సిపాలిటీలో చిలకలూరుపేట మున్సిపాలిటీని అన్ని విధాలుగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్ళాలి. ఆనాడు దేశం కోసం ఏదైతే మహనీయులు ప్రాణాలు అర్పించి ఈరోజు 140 కోట్ల పైబడిన జనాభా ప్రశాంతంగా బతుకుతున్నారంటే ఆనాడు వారి త్యాగ ఫలాలు, వారు త్యాగాలు చేసినటువంటి మహనీయుల యొక్క స్ఫూర్తి దేశం కోసం ప్రాణాలు అర్పించారు. ప్రపంచంలో అతి పెద్ద దేశం భారతదేశం. అతి పెద్ద భారతదేశంలో అన్ని కులాలు మతాలు కలిసిమెలిసి తిరుగుతున్నారంటే దానికి స్ఫూర్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం. ఆ విధంగా ఆనాడు దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి మహనీయులందరికీ నివాళులు అర్పిస్తూ ఈరోజు మనం దేశం కోసం మనం భాగస్వాములు అవ్వాలి. ఈ దేశం మనం ఏమిచ్చామనేటువంటి ఆలోచన రాను తగ్గిపోతూ ఉన్నాయి. మనకేమిస్తుందని ఆలోచిస్తున్నారు. మనం ఏమిస్తున్నాము, ఈ దేశం కోసం మనం ఏం చేశామనేటువంటి ఆలోచన రాను తగ్గిపోతున్నటువంటి రోజుల్లో అది పెంచుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. దేశం అభివృద్ధి చెందినప్పుడు, దేశం బాగున్నప్పుడు, దేశం శాంతి భద్రతలతో ముందుకు కొనసాగుతున్నప్పుడు అందరూ సురక్షితంగా ఉండేటువంటి అవకాశం ఉంది. దానికోసం అందరూ భాగస్వాములు కావాలి. అదేవిధంగా మున్సిపాలిటీ అభివృద్ధి పదంలో మనం ముందుకు తీసుకువెళ్ళాలి. ఈ రాష్ట్రంలో చిలకలూరుపేటకు ఒక ప్రత్యేకత తీసుకొచ్చాను నేను మంత్రిగా ఉన్నప్పుడు. చిలకలూరుపేట పట్టణానికి అన్ని వస్తువులు ఉన్నటువంటి పట్టణంగా తీర్చిదిద్దబడటం జరిగింది. 5 ఏళ్ల నా మంత్రి పదవి కాలంలో కావచ్చు, చంద్రబాబు గారు 14-19 ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు, చిలకలూరుపేట నియోజకవర్గాన్ని ఈ రాష్ట్రంలో అభివృద్ధి పదంలో ముందు వరుసలో నిలబెట్టానని గర్వంగా తెలియజేస్తున్నాను. 4,200 కోట్ల రూపాయలతోటి ఈ నియోజకవర్గంలో లేని ఫెసిలిటీస్ అంటూ ఏమీ లేవు. దాదాపు అన్ని తీసుకొచ్చాం. అయితే పూర్తి చేయాలి. ఇప్పుడు గత 5 ఏళ్ళు నత్తనడక నడిచినాయి నేను తెచ్చినటువంటి పథకాలు. అవన్నీ పూర్తి చేస్తే ఈ నియోజకవర్గంలో
ఏ లోటు లేదు. అన్ని కులాలకి మతాలకి కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్ కావాల్సిన మౌలిక సదుపాయాలు కావచ్చు, అన్ని రకాల ఫెసిలిటీస్ని మనం తీసుకురావటం జరిగింది. అవన్నీ పూర్తి చేసి 175 నియోజకవర్గాల్లో చిలకలూరుపేట టాప్ 10లో ఉండటం ఖాయమని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇప్పుడే ఆక్రమణ తొలగింపులు బిగించేశాం. పట్టణంలో రాజకీయ జోక్యం ఉండటానికి వీలు లేదు. మోటార్ సైకిల్ కూడా పోలేని బజార్లు ఉన్నాయి కొన్ని. కాబట్టి ముందు వార్డుల్లో ఎంక్రోచ్మెంట్స్ స్టార్ట్ చేశాం. ఎవరికి ఇబ్బంది లేకుండా జరగమంటున్నాం. ఎవరికి పుట్ట కొట్టడం లేదు, ఎవరికి నష్టపరచడం లేదు, ఎవరికి ఇబ్బంది పెట్టడం లేదు. వెనక్కి జరగమంటున్నాం. మనుషులు నడవాలి, మోటార్ సైకిల్ నడవాలి, కారు పోవాలి. దానికి సహకరించమంటున్నాం. ఎవరికి ఇబ్బంది పెట్టడం లేదు. కాబట్టి దానికి రాజకీయంగా ఎవరు ఇన్వాల్వ్ కావద్దు. 31 వార్డులు ఉన్నాయి. 31 వార్డుల్లో కూడా ఆక్రమణ జోలికి ఎవరు పోవద్దని తెలియజేస్తున్నా. పార్టీలకు అతీతంగా నేను కూడా ఫోన్ చేయట్లేదు ఎవరికి. ఎందుకు? మన కోసం కాదు, పట్టణ ప్రజల సౌకర్యవంతంగా ఉండేటువంటి దానికి. దీనివల్ల కొంత ఇబ్బంది పడవచ్చు. పడినా భవిష్యత్తులో అందరికీ సౌకర్యం ఉంటుంది. రేపు మీరు కారు కొంటారు, ఈరోజు మోటార్ సైకిల్, రేపు కారు కొంటారు. మీ కారు ఎట్లా పోవాలి? రోడ్డు మీద అందరూ ఆక్రమించేస్తే రోడ్డు మీద ఎట్లా కారు తిరుగుతుంది? ఆ విధంగా మనం 31 వార్డుల్లో ఆక్రమణలు ఎవరైతే ఉన్నారో వెనక జరగమంటున్నాం. ఎవరిని ఇబ్బంది పెట్టడం లేదు. మెయిన్ రోడ్లు కూడా తర్వాత చేస్తాం. 4 నెలల తర్వాత మెయిన్ రోడ్లు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టాం. వెనక జరగాలి, రోడ్డు వైడనింగ్ ఉండాలి. పట్టణంలో ప్రజలందరూ సంతోషంగా ఉంటారు. అప్పుడు ఈరోజు మీరు లేడీస్ పోవాలంటే మీకే ఇబ్బందిగా ఉంది. రోడ్డు క్లోజ్ చేసుకుంటా వస్తే ఎక్కడ నడవగలుగుతారు మీరు? కనుక పట్టణంలో ఆక్రమణలో ఉన్నటువంటి అందరికీ అన్ని పార్టీల నాయకులు అందరూ ప్రజల్ని చైతన్యవంతులను చెయ్యాలి. ప్రజల్లో ఒక అవగాహన తీసుకురావాలి. ఇది ఎవరి కోసమో కాదు, పట్టణ ప్రజల సౌకర్యం కోసమే ఇది చేస్తున్నాం అనేటువంటిది అందరూ గుర్తుపెట్టుకోవాలని కూడా నేను మీకు తెలియజేస్తూ, ఈరోజు పట్టణంలో అభివృద్ధి ధ్యేయంగా పనిచేద్దాం. రాజకీయాలు ముఖ్యం కాదు. పట్టణం బాగుంటే, పట్టణ ప్రజలు సంతోషంగా ఉంటే ఏ పార్టీ కౌన్సిలర్నైనా అభినందిస్తారు, ఏ చైర్మన్ అయినా అభినందిస్తారు. కాబట్టి అందరం అభివృద్ధిలో భాగస్వాములు కావాలని అందరినీ కోరుకుంటూ ఈరోజు 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ, మా చైర్మన్ గారి ఆరోగ్యం బాగలేకపోయినా మరి ఈరోజు వారి చేతుల మీదుగా మున్సిపాలిటీలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు వారి చేతుల మీదుగా జెండా ఆవిష్కరించబడటం, ఎవరైతే దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి వారికి నివాళులు అర్పించడం జరిగింది. కాబట్టి రఫానీ గారి ఆరోగ్యం కూడా మెరుగుపడాలని నేను భగవంతుడిని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.